వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. ఇక్కడ మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి, ఇంపార్టెంట్ రోల్. మనకి లేటెస్ట్ గా G7 సమ్మిట్ జూన్ 15 నుంచి 17 వరకు 2025 జరిగింది. ఈ G7 సమ్మిట్ అనేది ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి ఎక్కడొక్కడ మనకు అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో సమ్మిట్స్ కి ఈ సమ్మిట్ కి డిఫరెన్స్ ఏంటంటే అది 50th యానివర్సరీ ఆఫ్ ది G7 సమ్మిట్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 1975 టు దిస్ ఇయర్ 2025. దిస్ ఇస్ 50th యానివర్సరీ. సో మనకి 50th యానివర్సరీ అంటే ఆటోమేటిక్ గా అది 50th కానీ 20th కానీ ఇలాగా రౌండ్ ఫిగర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఎక్కువగా ఎగ్జామ్స్ లో ఫోకస్ చేస్తూ ఉంటారు. సో G7 సమ్మిట్ అనేది ఈ సంవత్సరం కెనడాలో జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? కెనడాలో జరిగింది. కెనడాలో G7 సమ్మిట్ అనేది ఈ సంవత్సరం జరిగింది. ఇక్కడ కెనడాలో జరిగింది కాబట్టి ఇక్కడ కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మార్క్ కార్నీ. ఇక్కడ కెనడాకి ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఇతనే ఆధ్వర్యంలో జరిగింది. అయితే G7 కి మనం ఇక్కడ బేసిక్స్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే 50th యానివర్సరీ కాబట్టి G7 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1975 లో స్టార్ట్ అయింది G7. 1975 లో G7 అనేది యాక్చువల్గా 1975 లో G6 గా స్టార్ట్ అయింది. 1975 లో G6 గా స్టార్ట్ అయింది. 1976 లో కెనడా యాడ్ అయ్యి G7 అయింది. అసలు ఈ G7 కంట్రీస్ ఏమున్నాయి అని అడిగితే ఫస్ట్ మన అగ్రరాజ్యం ఏం చెప్పుకుంటాం? USA. తర్వాత ఆటోమేటిక్ గా యూకే ఉంటుంది. USA, UK. తర్వాత ఇమీడియట్ గా ఇటలీ. ఈ మూడు దేశాలు వచ్చినాక మనకి జపాన్, జర్మనీ. తర్వాత ఫ్రాన్స్. లాస్ట్ గా 1976 లో కెనడా ఎంటర్ అయింది. ఈ 7 కంట్రీస్ మనకి ఇందులో గ్రూప్ లో ఉన్నాయి. అయితే ఇది 1907 లో మళ్ళీ ఏమైందంటే ఇది 97 లో రష్యా ఈ గ్రూప్ లో చేరడంతో 97 లో మనకి ఈ యొక్క G7 కాస్త G8 అయింది. రష్యా 97 లో చేరింది గ్రూప్ లో, అప్పుడు G8 అయింది. ఈ G8 హవా కొనసాగుతుండగా 2014 లో క్రిమియాని రష్యా ఆక్రమించుకోవడంతో క్యాప్చర్ చేయడంతో క్రిమియా ఎక్స్పెల్ ఫ్రమ్ G8 గ్రూప్ ఇన్ 2014. నెక్స్ట్ ఫ్రమ్ దట్ టైం ఇట్ బికేమ్ G7. ఈ సంవత్సరం అమెరికా కూడా ఎక్స్పెరిమెంట్ గా G7 కాస్త G6 అవుతుందని లేటెస్ట్ గా వస్తుంది. ఎందుకంటే ట్రంప్ మీటింగ్ మధ్యలో కూడా వెళ్ళిపోయాడు. అయితే మనం ఇక్కడ అంశాలు ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం హోస్ట్ ఎవరంటే కెనడా. ఈ కెనడాలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మార్క్ కార్నీ. ఇక్కడ కెనడాలో ఎక్కడ లొకేషన్ అంటే ఆల్బర్టా అనేది లొకేషన్. ఇక్కడ వరకు అయిపోయింది. ఇది మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ని కెనడా ఇన్వైట్ చేసింది. కెనడా PM. గతంలో లాస్ట్ ఇయర్ మనకి కెనడాకి ఒక వైరస్ ఆగుతుంది. సిక్కులు విషయంలో మనకి కెనడాతో మనకి వైరస్ ఆగుతుంది. సిక్కు గురుడు మన అక్కడ సిక్కు పెద్ద అసోసియేషన్ ఉంటుంది కెనడాలో. వాళ్ళు అపోజ్ చేయడంతో మన ఇక్కడ ఇక్కడ భారత్తో కొంచెం సంబంధాలు వైదొలేదు, కొంచెం కట్ అయ్యాయి గత ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మార్క్ కార్నీ వచ్చిన తర్వాత దీన్ని రీబిల్డ్ చేయాలనేసి మళ్ళీ ఇతను ఇన్వైట్ చేయడం, మనం గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులోకి ఒక ఇన్వైట్ అనమాట. మనం శాసన సభ్యత్వం కాదు, ఇన్వైట్ ఓన్లీ. ఇలా 10 మందిని పిలుస్తూ ఉంటారు ఇన్వైట్ గా. భారతం అనేది చాలా కీలకమైనది ఎకనామిక్ గా కాబట్టి, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రపంచ దేశాలు ప్రతి గ్రూప్ లో కూడా మనల్ని భారత్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు. సో మన ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ అయిన తర్వాత కొన్ని కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే, ఒకటి సిప్రస్ అనే దేశానికి, యూరోపియన్ దేశానికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీచ్ అవ్వడం జరిగింది. సైప్రస్ అనేది దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే క్రొయేషియా అనే దేశానికి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిన దేశంలో ఇవి ఉన్నాయి. ఏంటి? సిప్రస్, క్రొయేషియా.
క్రొయేషియా ఈ రెండు దేశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని ఈవెంట్స్ జరిగాయి. అవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అవి కూడా ఇంపార్టెంట్. G7 సమ్మిట్ ఇలా కెనడా జరిగింది ఓకే చెప్పేసాం. కానీ సిప్రస్ కి క్రొయేషియాకి మనకి కొన్ని కీలకమైన అంశాలు జరిగాయి. సిప్రస్ చూసినట్లయితే మనకి ఏం జరిగిందంటే మన ప్రైమ్ మినిస్టర్ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సిప్రస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3 అనే అవార్డుని ఎవరికి? మోడీ గారికి ఇవ్వడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3 అనేది ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మన భారత రత్న ఎలాగో వీళ్ళకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3 అనేసి మెకారియస్ 3 గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది మెకారియస్ ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3 అనే ఒక అవార్డుని హైయెస్ట్ సివిలియన్ అవార్డు సైప్రస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే సైప్రస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే నికోస్ క్రిస్టోడెలిడెస్. నికోస్ క్రిస్టోడెలిడెస్ ఎవరు? సైప్రస్ యొక్క ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడెలిడెస్ అనేసి ఇక్కడ ప్రెసిడెంట్. అయితే మన ఇక్కడ క్రొయేషియా సైప్రస్ యొక్క క్యాపిటల్ ఏంటి? సైప్రస్ యొక్క క్యాపిటల్ నికోటియా. సైప్రస్ యొక్క క్యాపిటల్ నికోటియా. అలాగే క్రొయేషియా యొక్క క్యాపిటల్ జాగ్రెబ్. సైప్రస్ యొక్క క్యాపిటల్ నికోటియా. క్రొయేషియా క్యాపిటల్ ఏంటంటే జాగ్రెబ్. క్రొయేషియా క్యాపిటల్ ఏంటి? జాగ్రెబ్. ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, ఎందుకంటే ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సీ కానీ ఇవి రిలవెంట్ గా అడుగుతుంటారు. ఇవి ఎందుకు అడిగారు మనకు అర్థం కాదు. దీనివల్ల ఈ బ్యాక్గ్రౌండ్ లో అడుగుతూ ఉంటారు. క్రొయేషియా క్యాపిటల్ జాగ్రెబ్, సైప్రస్ క్యాపిటల్ నికోటియా. అయితే ఇక్కడ సివిలియన్ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. మరి మన ప్రైమ్ మినిస్టర్ ఒక సైప్రస్ ప్రెసిడెంట్ కి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే చేనేత కాశ్మీర్ సిల్క్ తివాచి ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాశ్మీర్ లో తయారు చేసిన సిల్క్ తివాచీని ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేసిన ఒక వెండి పర్సుని కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తయారైన వెండి పర్సుని, అలాగే కాశ్మీర్ లో తయారైన చేనేత కాశ్మీరీ తివాచీని కూడా ఇవ్వడం జరిగింది. చేనేత కాశ్మీరీ తివాచీ ప్రత్యేక లక్షణాలు కూడా నేషనల్ పేపర్స్ లో రావడం జరిగింది. అది ఏంటి అంటే చేనేత కాశ్మీరీ సిల్క్ తివాచీ యొక్క లక్షణాలు ఏంటంటే ఇక్కడ దాంట్లో తివాచీలో నేచురల్ కలర్స్ వాడారు. యాంగిల్ బట్టి దాని షేప్ మారుతూ ఉంటుందంట. తివాచీకి యాంగిల్ మారుతుంటే కలర్స్ షేప్స్ మారుతుంటాయి. అలాగే నేచురల్ కలర్స్ వాడారు. దీనికి మల్బారీ సిల్క్ ను వాడారట. ఈ తివాచీకి మల్బారీ సిల్క్ ను వాడారట, కాశ్మీర్ సిల్క్. అలాగే మన వెండి పర్స్ కి కూడా ప్రత్యేకంగా ఆదినాథన మెటల్స్ ని యాడ్ చేసి ఒక వెండి పర్స్ ని సిల్వర్ మెటల్ ప్లస్ ఆదినాథన మెటల్స్ ని యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో తయారైన వెండి పర్స్ ని కూడా ఈ యొక్క నికోస్ క్రిస్టోడెలిడెస్ సైప్రస్ ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరిగింది మన మోడీ గారు. ఇవి కీలకమైన పాయింట్లు G7 లో. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తో చదవండి ఏదైనా చదివేటప్పుడు, ఎందుకంటే ఆ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఏదుందో దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. సడన్ గా సైప్రస్ క్యాపిటల్ అని అడుగుతారు ఎగ్జామ్. ఎందుకు అడుగుతారంటే మనకి అక్కడ ఇష్యూ జరిగింది, మనకి ఆల్రెడీ మోడీ ఇంపార్టెన్స్. నెక్స్ట్ సైప్రస్ కే మోడీ ఎందుకు వెళ్ళాడు స్ట్రాటజిక్ గా ఆలోచించినట్లయితే, మొన్న పహల్గామ్ అటాక్ టైంలో సైప్రస్ భారత్ కి సపోర్ట్ చేసింది. కానీ దాని ఆపోజిట్ దేశం ఏంటంటే సైప్రస్ కి టర్కీకి ఎప్పుడు పడదు, పక్క దేశాలు వాటికి పడదు. కానీ టర్కీ ఏం చేసింది? కంప్లీట్ గా పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సైప్రస్ మాత్రం భారత్ సపోర్ట్ ఇచ్చింది. సో స్ట్రాటజిక్ గా టర్కీకి ఒక అటాక్, టర్కీ అండ్ పాకిస్తాన్ అటాక్ గా సైప్రస్ కంట్రీని మోడీ గారు విజిట్ చేశారనేసి ఒక వ్యూహకర్తలో స్ట్రాటజిక్ గా మనం ఆలోచిస్తున్నాం. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుంచుకోండి. G7 సమ్మిట్ సంబంధించి తెప్పించే అవసరం లేదు. థ్యాంక్ యూ.